జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనజా మేకప్ ఆర్టిస్ట్. సో ఇవాళ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్. ఒక డే లో నా రొటీన్ ఎలా ఉంటుందో మేకప్ ఆర్టిస్ట్ గా మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఇవాళ మనము పెళ్లికి మేక్ ఓవర్ చేయాలి సైడర్స్ కి. మార్నింగ్ రమ్మని చెప్పారు ఇంకా వాళ్ళు. నేనైతే 4 o'clock నిద్ర లేచిన, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి 1 hour జర్నీ ఉంటది అనమాట. సో లేచి ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోవాలి. 4 o'clock లేచి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాను అనమాట. ఏంటి సేమ్ డ్రెస్ ఉందని చెప్పి అనుకోకండి. మార్నింగ్ 4 o'clock స్నానం చేయాలంటే చాలా కష్టం. సో అందుకే నేను ఇంకా స్నానం చేయలేదు, జస్ట్ రెడీ అయ్యి మేకప్ వేసుకొని స్టార్ట్ అయ్యి. సో లేట్ అయిపోతుంది కాబట్టి మనం ఫాస్ట్ గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోదాం. ఇంకా స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళాక క్లయింట్ కాల్ చేశారు నాకు. ఇంకా ఫార్మాలిటీస్ ఏవి అయిపోలేదు మాకు, కొంచెం లేట్ గా రండి అని చెప్పి. అప్పటికే స్టార్ట్ అయిపోయినా ఇంకా నేను ఏం చేయలేను కాబట్టి ఇంకా వెళ్లాల్సి వచ్చింది. మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళినాం మేము అక్కడికి. రోడ్స్ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. ఎలాగో లేట్ గా రమ్మన్నారు క్లయింట్ కాబట్టి ఇంకా మేము స్లోగా వెళ్తున్నాం. అట్లీస్ట్ అక్కడికి వెళ్లే వరకు మాకు టైం పడుతుంది కదా అని చెప్పి. వెళ్ళే గ్యాప్ లో సన్ కూడా వచ్చాడు ఇంకా ఆ టైం కి. అండ్ వ్యూ చూసారు ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకా మేము టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. 6 o'clock కి ఇంకా టిఫిన్ కూడా స్టార్ట్ చేయలేదు. అక్కడ కూడా చాలా సేపు వెయిట్ చేసాం. ఇంకా అంతసేపు వెయిట్ చేసి తిన్నా కూడా అస్సలు బాగాలేకుండే ఫుడ్, నాకైతే అస్సలు నచ్చలేదు. మనం ఈవినింగ్ వరకు అలానే ఉండాలి కాబట్టి తప్పదు ఏదో ఒకటి తినాలని చెప్పి ఇంకా తిని క్లయింట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. లిటరల్ గా చెప్తున్నా గాయ్స్, 4 hours వెయిట్ చేసిన నేను క్లయింట్. అంతసేపు వెయిట్ చేసి ఏం చేయాలో తెలియక బయటకు వచ్చినాం. ఇంకా అక్కడ నాకు టీ షాప్ కనిపిస్తే అక్కడే 1 hour వరకు వెయిట్ చేసి టీ తాగి వెళ్ళిపోయింది. లిటరల్ గా నాకైతే ఓపిక చాలా నశించిపోయింది. మినిమం 4 to 5 hours వెయిట్ చేయడం అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్. టీ తాగేసి ఇంకా క్లయింట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళి క్లయింట్ కి కాల్ చేస్తే ఇంకా తను వచ్చేసింది రెడీ అవడానికి. యాక్చువల్ గా మేము ఆ రోజు 4 to 5 members కల్లా రెడీ చేసాము, కానీ అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయినా. అండ్ క్లయింట్ అయితే మనల్ని లెన్స్ కూడా అడిగింది అనమాట. అండ్ లెన్స్ పెట్టి ఇంకా మేకోవర్ అయితే స్టార్ట్ చేసేసిన. మేకోవర్ అయితే ఇలా కావాలి అలా కావాలని ఏం అడగలేదు, తన మన పైన వదిలేసింది. ఆ ఒక్క విషయానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ తనకున్న బ్లాక్ స్పాట్స్ అన్ని కవర్ చేస్తూ మేకప్ అయితే ఫినిష్ చేసేసిన. నేనైతే ఐ మేకప్ కూడా చాలా బాగా వచ్చింది, మేకప్ కూడా చాలా ఫ్లాలెస్ గా వచ్చింది కదా. క్లయింట్ ఫుల్ సాటిస్ఫై అయ్యారు, చాలా బాగా వచ్చిందని చెప్పారు. నాకు కూడా చాలా నచ్చింది ఇన్ఫాక్ట్. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ 4 members కి ఫుల్ మేక్ ఓవర్ కంప్లీట్ చేసేసుకొని నేనైతే గ్రూమ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి ఇంకా పెళ్లి కొడుకుకి స్కిన్ ప్రెప్ తో స్టార్ట్ చేసేసిన. యాక్చువల్ గా పెళ్లి కొడుకు చాలా నార్మల్ గా అడిగాడు మేకప్. అక్కడ పెళ్లి కొడుకుకి మేక్ ఓవర్ కంప్లీట్ చేసేసుకొని నేను ఇంకా ఫంక్షన్ కి వెళ్ళిన. ఫంక్షన్ కి ఎందుకంటే ఇంకా అమౌంట్ నాకు పెండింగ్ ఉండే, సో ఫంక్షన్ కి రమ్మన్నారు వాళ్ళు. సరే అని చెప్పి ఇంకా ఫంక్షన్ కి వెళ్తే అక్కడ వాళ్ళు చాలా బిజీ ఉండే పెళ్లి. సరే అని ఆ గ్యాప్ లో నేను ఇంకా లంచ్ చేసుకున్నా. అప్పటికి 3 o'clock అవుతుంది. లంచ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే అమౌంట్ మొత్తం క్లియర్ చేసేసారు అక్కడ. సో ఫైనల్ గా ఇదంతా అయిపోయే వరకు 4:30 అయ్యింది. సో చూసారు కదా, ఇది నా డే రొటీన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.